రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతాడు దీనికైనా. కాబట్టి మేము కోరేదల్లా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేసారు. అది మీకు అధికారం ఉన్నది, మీ ఇష్టానుసారం జరుగుతుంది, చేసుకోరు. మేము ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. కానీ ఈ విధంగా మా గొంతు నొక్కి మమ్మల్ని దౌర్జన్యపూరితంగా బయటికి పంపించాలనేటువంటి కుట్ర అయితే నడుస్తుందో అది కరెక్ట్ కాదు. ఈ వారం రోజుల నుండి అసెంబ్లీ నడుస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. బయట ఏదైనా మాట్లాడుతుంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అని ప్రభుత్వం నుండి ఎవరున్నా మాట్లాడుతూ ఉంటారు. బయట మాట్లాడిన దానికైతే కనీసం ఖండన ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మర్చిపోయారు. ఎప్పుడైనా పార్టీ తరఫున ఏదైనా మాట్లాడినా కూడా దానికి వివరణ ఇవ్వాలి, ఖండన ఇవ్వాలనేది ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మర్చిపోయారు. అసెంబ్లీకి రండి అని మాట్లాడుతూ అసెంబ్లీకి పోతానేమో మైక్ ఇవ్వరు, ఇచ్చిన మైక్ కూడా కట్ చేస్తూ ఉంటారు. గత వారం రోజుల నుండి చూస్తూ ఉంటే క్వశ్చన్ అవర్కి సంబంధించి ప్రతిరోజు ఒక 10 క్వశ్చన్స్ రావాలి, అట్లాంటిది 3 క్వశ్చన్స్కి కట్ చేయడం. కారణం ఏంటంటే తర్వాత క్వశ్చన్స్ హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్పలేక పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఒకరోజు అంటే సరే ఏదో సందర్భంలో చేశారనుకుంటాం, 2 రోజులంటే సరే అనుకుంటాం. వరుసగా వారం రోజుల నుండి మేము చూస్తూ ఉన్నది 3 ప్రశ్నలు వస్తే అంతే, ఇంకా 3 ప్రశ్నల తర్వాత మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రశ్నలు రావడానికి కూడా ఇష్టపడకుండా టైం అయిపోయిందని పోస్ట్పోన్ చేసుకుపోతున్న సందర్భం చూస్తున్నాం. అదే కాకుండా అసెంబ్లీ నడుస్తూ ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా 0 అవర్ని వాళ్ళు టైంపాస్ చేయడానికి అనేది 0 అవర్ని గంటలు నడిపించడం చూస్తున్నాం. అదే కాకుండా టైం ఉన్నా కూడా మధ్యాహ్నం 3-4 గంటలు ఖాళీగా మమ్మల్ని కూర్చోబెట్టడం చూస్తున్నాం. సాయంత్రం అయిన తర్వాత హరీబరీలో బిల్స్ పాస్ చేసుకొని పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అసెంబ్లీని ఎట్లా నడిపిస్తున్నది ఒకసారి ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా కూడా బాగా చర్చ జరగాలనుకోవాలి, ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతిపక్షం నుండి సలహాలు సూచనలు రావాలని కోరుకోవాలి. కానీ చిత్రంగా ఈ రోజున్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారో, లేకపోతే మా దగ్గర సమాధానం లేదు కాబట్టి తక్కువ మాట్లాడిద్దాం అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా కూడా దానికి సూటిగా సమాధానం ఉండదు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఇంకా 10 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం గురించే మాట్లాడతారు తప్పిస్తే మీరు చేస్తున్నది ఏదో చెప్పడానికి అనేది ముందుకు రారనే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఎవరు మాట్లాడినా 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. కొన్ని 10 ఏళ్ళు మేము ఏం చేస్తామో చెప్పుకుంటామంటే చెప్పడానికి వీలు లేదంటారు. ముందు ప్రశ్న నేరుగా అడగండి అంటారు. ఈరోజు ప్రజలకు నిజంగా ఈరోజు అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయలేక, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో ఒకటి బుల్డోజర్గా చేస్తుందనేది అర్థమవుతున్న సందర్భం. ఈరోజు నేను హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం ఏదైనా కూడా అసెంబ్లీలో బయట జరుగుతున్న అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. 1 కాదు 2 కాదు, చాలా అవినీతికి సంబంధించిన సంఘటనలు గతంలో బయట పెట్టున్నాం. హిల్ట్ పాలసీ కానివ్వండి, సింగరేణికి సంబంధించింది కానివ్వండి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి సమాధానం ఉండదు. ఈరోజు ఇసుకకు సంబంధించింది కానివ్వండి, నిన్న హరీష్ రావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేదంటే హౌస్ కమిటీ వేయాలి. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే పర్మిషన్ లేకుండా నిన్న హరీష్ రావు గారు వివరించున్నారు, మైన్స్ సంబంధించిన పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారని హరీష్ రావు గారు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద పెనాల్టీ వేశామంటారు. అసలు పర్మిషన్ లేకుండా రన్ చేశారు కదా మీరు అని మేము అడుగుతూ ఉంటే పెనాల్టీ వేశామంటారు. అసలు నిజంగా మైన్ పర్మిషన్ లేకపోతే అధికారులు నోటీస్ ఇవ్వడం కాదు, ఇమీడియట్గా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉందని అర్థం. దాని వెనకాల ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అది నిజంగా ఇల్లీగల్గా నడుస్తుంది మైన్ అని ప్రతిపక్షం నుండి హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మేము దాని మీద పెనాల్టీ వేసాం, ఇంకా 4 లక్షలు వసూలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేసిన